బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. తల్లిని నరికినటువంటి గొడ్డలి చేతుకట్లే కరుచుకుపోయింది. ఏం చేయాలో తోచక వివిధ క్షేత్రాలకు వెళ్ళాడు. అన్ని చోట్ల ప్రయత్నించాడు. కానీ ఆ గొడ్డలి మాత్రం వదలలేదు. ఇదిగాక అన్ని క్షేత్రాల్లో కూడా స్నానం చేశాడు. నానా యాతన పడసాగాడు కూడా పరశురాముడు. ఎంత యాతన పడినా గొడ్డలి మాత్రం ఆ చేతి నుంచి బయటికి రాలేదు. చివరికి అతడు తీర్మానం చేసుకుని కామాఖ్య క్షేత్రానికి వచ్చాడు. కొంతకాలం ఉపాసన చేశాడు. అక్కడ ఉన్న రోజుల్లో ఒకనాడు అనుకోకుండా దేవి ఆలయానికి తూర్పుగా ఉన్న బ్రహ్మకుండంలో స్నానం చేశాడు. ఆశ్చర్యం! అప్పుడు అతని గొడ్డలి ఉన్నట్టుండి ఆ గొడ్డలి పూర్తి ఊడి వచ్చేసింది, బయటకు వచ్చింది. మాతృహత్యా పాతకం కూడా ఈ కుండం వల్ల తొలగిపోయిందని గ్రహించిన పరశురాముడు ఆ క్షేత్ర కీర్తిని చేతనైనంత ప్రచారం చేశాడు. తర్వాత అతడు క్షత్రియ సంహారం చేయవలసి వచ్చింది. ఆ పనులన్నీ పూర్తి అయి అతడు కొద్ది కాలం రాజుగా ఉన్నాడు. ఆ సమయంలో అతడు కామాఖ్య క్షేత్రంలో దేవికి గొప్ప ఆలయం నిర్మించి బ్రహ్మకుండానికి మెట్లు కట్టించాడు. అప్పటి నుంచి ఆ కుండానికి పరశురామకుండం అని కూడా పేరొచ్చింది. పరశురాముడు ఉత్తములైన అర్చకుల కుటుంబాలను కూడా అక్కడకు తరలించి ఆ ప్రాంతంలో నివాసయోగ్యమైనటువంటి గ్రామాలను కూడా ఏర్పరిచి కామాఖ్యాదేవికి నిత్య పూజలు జరిగే ఏర్పాటు కూడా చేశాడు పరశురాముడు. నీలాచలానికి సమీపంలో ఉన్నటువంటి మహానగరం ప్రాక్ జ్యోతిషపురం. మీరు వినింటారు దీన్ని. అది అనాదిగా గొప్ప నగరం. దీన్ని ఇప్పుడు గౌహతి అని కూడా పిలుస్తారు. ద్వాపరయుగం వచ్చేటప్పటికీ ఇక్కడి రాజ్యం అసుర వంశాల చేతిలోకి వెళ్ళింది. అసురులు అనగానే మనకు ఏమనిపిస్తుందంటే, అసురులు అంటూనే పెద్ద బండరాయిగా ఉంటారు, నల్లగా ఉంటారు, కళ్ళంతా బయటకు వచ్చి ఉంటాయి, మరి పండ్లంతా బయటకు వచ్చేస్తాయి, కూరలు వచ్చి ఉంటాయి, పెద్ద గోళ్ళు వగైరా ఉండేటువంటి విచిత్ర జీవులు అనుకోరాదు మనం. అసలు రాక్షస అంటే అట్లే అనుకుంటాం మనం. ఇంక వేరే రూపమే మనకు కనపడదు. వారు మానవులే. ఇప్పుడు మానవుల్లో కూడా రాక్షసులు దండిగున్నారు. గోముఖ వ్యాఘ్రాలు దండిగున్నాయి. అంటే లోపల పులి వ్యాఘ్రం, బయట గోముఖం. బయట గోముఖం కప్పుకొని తిరుగుతూ ఉంటారు. ఎంత సాధువులో ఏమిటో చెప్పలేము. ఆ విధంగా అట్లా అయితే ఆ శాతం అంటే ఎక్కువ భాగం. అంత మాత్రం చేత ఆ జాతి వారందరూ కూడా దుర్మార్గులే అనుకోరాదు. వారిలో కూడా సాధువులు మహాత్ములు ఉన్న రాక్షసుల్లో కూడా మనం కథల్లో విన్నాం కదా, భాగవతంలో విన్నాం, మహాభారతంలో విన్నాం. ఎంత మంచి మంచి రాక్షసులు ఉన్నారు. మనకు ఎక్కువ తొందరగా జ్ఞాపకం వచ్చేది ప్రహ్లాదుడు. రామాయణంలో కూడా ఒక ఆయన, అదే విభీషణుడు అని జ్ఞాపకం వస్తుంది మనకు. అట్లా రామాయణంలో కూడా హరిభక్తులైనటువంటి రాక్షసులు ఉన్నారు. భాగవతంలో కూడా హరిభక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లనే మహాభారతంలో కూడా చాలామంది రాక్షసులు మంచివారు. ఘటోద్గజుడు అనుకోవచ్చు కదా. చాలామంది రాక్షసులు హరిభక్తులు ఉన్నారు. పరమభక్తుడు ఘటోద్గజుడు, పరమాత్ముడిని చాలా మంచి భక్తుడు. శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగం చివరి ప్రాంతంలో అవతరించాడు. ద్వాపరయుగం చివరిగా ఉండేటువంటి అంతకు కొంచెం ముందుగానే నరకుడు అనేడే దానవుడు ప్రాక్ జ్యోతిషపురానికి రాజై కామాఖ్యాదేవిని పూజిస్తూ ఉన్నాడు. ఇంతలోనే అతనికి బాణాసురుడు అనేటువంటి మరో అసుర రాజులతో స్నేహం పెరిగిపోయింది. ఇతడు దేవతలు దానవులు సమానులేనని చెప్పేసి, అందులోనూ నరకుడు తాను మహాబలవంతులు కనుక
దేవతల కన్నా గొప్పవారని నరకాసురుడికి నూరిపోశాడు. అంతేగాక ఈ కామాఖ్య దేవత పెళ్లిగాని పిల్ల అని, అందువల్లే ఆమెకు ఆ పేరు వచ్చిందని మిగిలిన కథలన్నీ కట్టుకథలని ఉపదేశాలు చేశాడు. ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశాడు. ఆ రోజుల్లో కామాఖ్యాదేవి ఏకాంతంగా ఉన్నప్పుడు సాయంత్రాలలో ఆనంద నృత్యం చేసుకుంటూ ఉండేది. ఒక రోజున నరకాసురుడు ఆలయానికి వచ్చేసరికి అమ్మవారు నృత్యం చేసుకుంటూ ఉంది. బాణాసురుడు ఉపదేశాలు తలకెక్కినటువంటి నరకాసురుడు ఆ సుందర రూపానికి సమ్మోహితుడైపోయాడు. తనను వివాహం చేసుకోమని ఆ దేవిని కోరాడు. అది చూస్తూనే వాడికి నన్ను వివాహం చేసుకున్నాడు. చిత్రంగా ఆ దేవి అందుకు ఒప్పుకుంది. కానీ ఒక షరతు విధించింది. ప్రాక్ జ్యోతిషపురం నుంచి ఈ క్షేత్రం దాకా రథాలు వచ్చేంత రహదారులు నిర్మించి, కొండకు మెట్లు చెక్కించి, వచ్చే జనులకు నీటి ఎద్దడి లేకుండా సరిపోయేటంత పెద్ద చెరువులు తవ్వించి ఆలయ ప్రాకారాలు వృద్ధి చేయాలి. ఆ పని అంతా రేపు తెల్లవారి కోడి కూసే లోపల అయిపోవాలి అని ఒక షరతు పెట్టింది. ఎందుకంటే ఆ రాక్షసుడికి మాయతో ఏమైనా చేయగలడు. అలా చేసేటట్లయితే తాను వివాహానికి ఒప్పుకుంటానని అంది. సరే అన్నాడు. కామాఖ్యాదేవి చెప్పిన తర్వాత ఈ రాక్షసుడు సరే అని చెప్పుకున్నాడు. నరకాసురుడు సరే అని చెప్పి, దేవతలు నీకు విఘ్నాలు కలిగిస్తారు, వాటిని తట్టుకునే బాధ్యత నీదే అని కూడా హెచ్చరించింది కూడా దేవి. చూడయా, నువ్వేమో చేస్తావు, దారిని ఏర్పరచు నువ్వు, ఈ కొండకు మెట్లను కట్టించు నువ్వు, అక్కడక్కడ తాగటానికి నీరు కొలలను ఏర్పాటు చెయ్యి. కానీ ఇది చేసే పొద్దునకంతా అయిపోవాలా. ఈ సందర్భంలో దేవతలు నిన్ను అడ్డుగిస్తారు, జాగ్రత్తగా ఉండు. నరకుడు వికటంగా నవ్వి తన రాక్షస శక్తులతో టకటకా పనులు చేయసాగాడు. చెప్పిన పనులన్నీ మహావేగంగా సాగిపోతున్నాయి. అర్ధరాత్రి దాటిపోయింది. దేవతలెవరికీ ధైర్యం చాలేదు. ఇక లాభం లేదని విష్ణుమూర్తి ఒక కోడి రూపంలో వచ్చి కూశాడు. తెల్లవారిపోయింది. విష్ణుమాయను గ్రహించలేనటువంటి నరకాసురుడు తన ఓటమికి మండిపడి తాను కట్టిన ఆలయాన్ని తానే కూల్చివేశాడు. ఆ దేవి ఇక వాడికి కనిపించలేదు. ప్రజలకు మంచి రహదారులు మాత్రం లభించాయి. అప్పటి నుంచి నరకాసుడు మరింత క్రూరుడై దేవీ భక్తులను, విష్ణు భక్తులను కూడా పీడించి అమ్మవారి మీద ద్వేషంతో 16,000 మంది కన్యలను బంధించి వేశాడు. ఆ కోపంతో ఇట్లా చేశాడు. అమ్మవారి మీద కోపం, విష్ణు మీద కూడా కోపం. ఎందుకంటే కోడి రూపంతో వచ్చి కూశాడు కదా, తెల్లవారిపోయింది కదా, తాను ఓటమి అయిపోయాడు కదా. అందుకని ఆ పాపాలకు ఫలితంగానే శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుడి మీదికి యుద్ధానికి వచ్చి ముందుగా అతన్ని సత్యభామ చేత కొట్టించి తర్వాత తాను సంహరించాడు. శ్రీకృష్ణుడు నరకాసురుడి మీదికి ముట్టడి చేయటానికి ప్రధానంగా అశ్వసైన్యం తెచ్చాడు. ప్రత్యేక శిక్షణ పొందిన ఆ అశ్వాలు ప్రాకు జ్యోతిషం చుట్టూ గల కొండలను కూడా అవలీలుగా ఎక్కి దిగాయి. అటువంటి విశేషమైనటువంటి గుర్రాలు ఎంత భూమి మీద ఎంత స్పీడ్గా పరిగెత్తుతాయో వేగంగా, అంత వేగంగా కొండ మీద కూడా ఎక్కగలవు, దిగగలవు. కృష్ణుడు స్వయంగా అశ్వారూఢుడై ఎక్కినటువంటి కొండను అప్పటికీ ఇప్పటికీ అశ్వక్రాంతమని పిలుస్తూనే ఉన్నారు. ఈ పర్వతం గోహతికి ఉత్తరంగా ఉన్నది. దాని మీద గుర్రపు డెక్కల గుర్తులు కూడా ఉన్నాయి. కలియుగం వచ్చాక మహాక్షేత్రాలు అనేకం మరుగున పడిపోసాగాయి. కలియుగం వచ్చిన తర్వాత ఎన్నెన్నో క్షేత్రాలు ఇప్పటికి కూడా భూమిలో ఉన్నాయని చెప్తారు. శత్రువుల దండయాత్ర రూపంలో దేవాలయాలు, రాజ్యాలు కూడా కూలిపోయాయి.
మనకు భారతదేశానికి శత్రువులు పడ్డారు కదా ఒకప్పుడు. మన ధార్మికమైనటువంటి ఆలయాలన్నీ కూల్చేశారు, మంచి మంచి కళా వైభవాన్ని నాశనం చేశారు. For more videos like this, subscribe Big TV channel.